భద్రాచలం పుణ్యక్షేత్రానికి వాహనాలలో వచ్చే భక్తుల నుండి గ్రామ పంచాయతీ నుండి టెండర్ పొందిన కాంట్రాక్టర్ వాహనాన్ని బట్టి ఆశీలు వసూలు చేస్తున్నారు. అయితే పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా వాహనదారుల నుండి అధికంగా ఆశీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితిలో రామాలయం ఈవో రమాదేవి పంచాయతీ అధికారులతో చర్చించిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆలయం చుట్టూ ఫ్రీ పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేశారు. అసీల్ అనేది గ్రామ పంచాయతీ వాళ్ళు వసూలు చేస్తున్నారు. అది ఓన్లీ ట్యాక్స్ కింద వసూలు చేస్తున్నామని చెప్తున్నారు. పార్కింగ్కు దానికి సంబంధం లేదని చెప్తున్నారు. కాబట్టి దాంతో మేము దాని గురించి వివరణ ఇవ్వలేము. కాకపోతే గుడి దగ్గర ఉన్న పార్కింగ్కి మాత్రం అక్కడ వచ్చే భక్తుల దగ్గర కూడా మొన్న కూడా మనకు రీసెంట్గా కూడా వచ్చి అక్కడే కొంతమంది వచ్చి మళ్ళీ డబ్బులు వసూలు చేస్తున్నట్టు కనబడింది. కాబట్టి అక్కడ ఫ్రీ పార్కింగ్, దేవస్థానంది ఖాళీ స్థలం కాబట్టి మనం ఫ్రీ పార్కింగ్ ఇస్తున్నాం. మిగతా అసీల్కు లేదా గ్రామ పంచాయతీ పార్కింగ్ ప్లేస్కు మాకు అసలు సంబంధం లేదు. వారు అక్కడ పార్కింగ్ ఫీజు తీసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఇక్కడ టెంపుల్ మేరకు, టెంపుల్కి దగ్గరలో భక్తులకు ఫెసిలిటీ ఇవ్వడానికి మాత్రం ఏదైతే ప్లేస్ ఉందో అంత మేరకు మనం ఫ్రీగా ఇవ్వాలని బోర్డు పెట్టాము. పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా ఆశీలు నిర్వహించి ఇన్కమ్ సోర్స్ తీసుకొని అదే ఇన్కమ్ని టెంపుల్ వచ్చే యాత్రికులకు అందరికీ సౌకర్యార్థం పారిశుద్ధ్యం చేయించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో టెంపుల్లో వెనకాల సుదర్శన లాడ్జి దగ్గర ఉన్నటువంటి ఏకశాల పక్కన ఉన్న స్థలంలో కూడా వెహికల్ పెట్టొద్దని బార్కెట్లు పెట్టించి గత 2 సంవత్సరాల నుంచి కూడా వాహనాలను అనుమతించలేదు. స్టేడియం ఎదుర ఉత్తర ద్వారం దగ్గర ఉన్న స్థలంలో కూడా ఇంతకుముందు కూడా వెహికల్ని అనుమతించలేదు. ప్రస్తుతం వారు వెహికల్ని ఫ్రీగా పెట్టుకోవడానికి అనుమతించారు. దాని ప్రకారంగా ఫ్రీ పార్కింగ్ అని పేరు పెట్టి బోర్డులు పెట్టే జరిగింది. కానీ అది వారి స్థలంలో పెట్టుకున్నారు కాబట్టి అది పంచాయతీకి ఎటువంటి సంబంధం ఉండదు. మాది పంచాయతీ నుంచి ఆశీలు వసూలు చేయడం జరుగుతున్నది. ఇట్లా లోపలికి వస్తుంటే 100 రూపీస్ మన వెహికల్ ఛార్జెస్కు 100 రూపీస్ అని వసూలు చేస్తున్నారు. ఎందుకని అంటే లేదా మేము అంతకుముందు మేము చూసాము, టీవీలో ఒక యాడ్ చూసాము, మరి ఫ్రీ అన్నారు అని చెప్పేసి అంటే లేదంటే కంపల్సరీ 100 రూపీస్ కట్టాల్సిందే అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఫ్రీ అని చెప్పేసి ఉన్నది. కానీ 100 రూపీస్ మాత్రం దౌర్జన్యంగా